హలో అందరికీ. నాటి నేస్తాలు, మన చిన్ననాటి జ్ఞాపకాలు, మాటల్లో మమకారం, కథల్లో మనసు, కుటుంబ కథలకు స్వాగతం, సుస్వాగతం. మరి నా కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. కథ విన్నవారు కథ మీకు నచ్చితే ఇంకొంతమందికి షేర్ చేయగలరు. ఇక ఈరోజు కథ ఏంటో వినేద్దామండి. కథ పేరు కనువిప్పు. దీన్ని మనకు అందించిన వారు ఏహెచ్ భారతి గారండి. మంచి చదువు చదువుకొని ఉద్యోగం చేస్తూ ఏదో సాధించాలి అని అందరికీ ఉంటుంది కదండి. మరి దానికి కుటుంబం కూడా సహకరిస్తుందా? ఈ కథలో రమకు ఎదురైన పరిస్థితి ఏంటో చూసేద్దామా? మరి ఇక కథలోకి వెళ్ళిపోదామండి. గాఢ నిద్రలో ఉన్న రాఘవయ్యకి ఒక్కసారిగా మెలకు వచ్చింది. హఠాత్తుగా వేరే ప్రపంచం నుండి ఇక్కడికి వచ్చి పడినట్లు అనిపించింది. చుట్టూ చూసుకున్నాడు. తన భార్య సుజాత పక్కనే నిద్రపోతూ ఉంది. రాఘవయ్యకి బాగా దాహంగా అనిపించి సుజాతని లేపుదాం అనుకొని కూడా ఆగిపోయాడు. పగలంతా బోలెడు పనులతో అలసిపోయిన సుజాత ముఖం నిద్రలో కూడా చాలా అలసటగానే ఉంది. రోజువారీ పనులకు తోడు పండగ, ఇంటికి వచ్చిన అల్లుడికి మర్యాదలతోనే రోజంతా గడిచిపోతుంది సుజాతకి. రాఘవయ్యే లేచి నీళ్లు తాగుదాం అని గదిలో నుండి బయటకు వచ్చాడు. ఫ్రిడ్జ్లో నుండి బాటిల్ తీసుకొని తాగుతుంటే అప్రయత్నంగా చెవులకు ఏవో మాటలు వినిపించాయి. తల తిప్పి చూస్తే గోడ గడియారం అప్పటికే 1 చూపిస్తోంది. ఇంకా పిల్లలు నిద్రపోనట్టుంది అనుకుంటూ మళ్ళీ తన గది వైపు నడిచాడు. ఇంతలో కూతురు అల్లుడు గట్టిగా వాదులాడుకోవటం వినిపించటంతో రాఘవయ్య అడుగులు ముందుకు పడలేదు. వాళ్ళ ఆంతరంగిక విషయాలు వినడం తప్పని తెలిసినా అల్లుడు ఎందుకు ఇంత గట్టిగా అరుస్తున్నాడో అని రాఘవయ్యకి కంగారుగా అనిపించింది. మెదడు వెళ్ళమని చెప్తున్నా మనసు కదలడం లేదు. ఒకేసారి బోలెడు ఆలోచనలు మనసు నిండా ముసిరాయి. పెళ్ళయి సంవత్సరం కూడా కాలేదు. ఎప్పుడు సంతోషంగానే కనిపించే వీళ్ళు ఎందుకు ఇలా గొడవ పడుతున్నారో రాఘవయ్యకి అర్థం కాలేదు. అల్లుడు కిషోర్ కూడా నెమ్మదస్తుడే. ఎప్పుడూ గట్టిగా మాట్లాడటం కూడా వినలేత్తను. తప్పని తెలిసినా అలాగే కదలకుండా నిలబడిపోయాడు. రమ కొంచెం గొంతు తగ్గించి మాట్లాడుతోంది. అమ్మా నాన్న నిద్రపోతున్నారు, కాస్త మెల్లగా మాట్లాడు అంటోంది. కిషోర్ మాత్రం వింటే వినని, మీ అమ్మ వాళ్ళు వింటారేమో, వాళ్ళు ఏదైనా అనుకుంటారేమో అనే నీ బాధ. మా అమ్మ వాళ్ళు ఎంత బాధపడతారో నీకు అస్సలు పట్టదు. నేనే రేపు మీ నాన్నకు చెప్తాను, ఆయనే నీకు బుద్ధొచ్చేలా చెప్తారు అంటున్నాడు. నేను నీ పరిస్థితి అర్థం చేసుకొని నీతో నిలబడ్డాను కాబట్టే మన పెళ్లి జరిగింది. కానీ నువ్వు నా పరిస్థితి అర్థం చేసుకోకుండా ఇలా మాట్లాడుతున్నావు. పెట్టిన పెళ్లి ముహూర్తాన్ని నువ్వు 2 సార్లు మార్చినా, పెళ్ళిని నెలలు వాయిదా వేసినా నేనే అందరికీ నచ్చజెప్పి ఒప్పించాను. నాన్న నా కోసం ఒప్పుకున్నారు. నీ వర్క్ని, జాబ్ని, డ్రీమ్స్ని నేను అర్థం చేసుకున్నాను. కానీ నీకు నా కెరీర్ అసలు విషయమే కాదు. నువ్వు ఇలా ప్రవర్తిస్తావని నేను అస్సలు ఊహించలేదు అంది రమ. రమ బాధ తన మాటల్లోనే తెలుస్తోంది. తన మనసు బాగా గాయపడిందని రాఘవయ్యకి అర్థమైంది. కిషోర్ మాత్రం చాలా నిర్లక్ష్యంగా, ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేయకపోతే మేము బతకలేమా ఏంటి? నువ్వు అసలు రిజైన్ చెయ్యి, ఇంట్లో ఉండి ఇంటి పనులు చూసుకో, అమ్మకి సహాయం చెయ్యి. అసలు నువ్వు జాబ్ చేయటం అమ్మకి ఇష్టం లేదు. నేనే పిల్లలు పుట్టే వరకు చేస్తుందిలే అని చెప్పి ఒప్పించాను. ఇంకా చాలు, నువ్వు జాబ్ మానేసాయి అని చెప్పేశాడు. రమకి కోపం కట్టలు తెంచుకుంది. నువ్వెవరు నన్ను జాబ్ మానే అని చెప్పటానికి? నేను కష్టపడి చదివింది నా కాళ్ళ మీద నేను నిలబడాలి అని. నన్ను చదివించింది మా నాన్న, నువ్వు కాదు. నేను జాబ్ వదిలేసే సమస్యే లేదు అని తేల్చి చెప్పేసింది. అంతా విన్న రాఘవయ్యకి కొంత అర్థమైంది, కొంత కాలేదు. ఎలాగూ రేపు రమ చెప్తుంది కదా అని తెలుసుకుందాం అని తన గదిలోకి వెళ్ళిపోయాడు. రాఘవయ్యకి ఎంత ప్రయత్నించినా నిద్ర రావడం లేదు. రమ చదువులో చాలా చురుకైన పిల్ల. ఎప్పుడూ మంచి మార్కులే తెచ్చుకునేది, కష్టపడి చదివేది. చిన్ననాటి నుండే ఎంతో ఆలోచన ఉన్న పిల్ల. తన కూతురు అని చెప్పుకోవడం కాదు కానీ మొత్తం తమ బంధువర్గంలోనే రమ అంతా చక్కని పిల్లలేదు. అలాంటి రమని ఈ అత్యవసర మార్కుల కిషోర్ గాడు తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. రమకు ఈ సంబంధం వచ్చినప్పుడే అందరూ అన్నారు కిషోరు రమకి సరితోగడు అని.
రమ అలా అనుకోలేదు, రాఘవయ్య కూడా అలా ఆలోచించలేదు. కానీ పెళ్లి ముహూర్తం రెండోసారి మార్చాలి అన్నప్పుడు రాఘవయ్య ఇష్టపడలేదు. కానీ రమ అందరినీ ఒప్పించింది. కిషోర్కి ఇది మంచి అవకాశమని, తన కెరీర్లో ఎదుగుతాడని, అది ఇద్దరికీ మంచిదే కదా అని సర్ది చెప్పింది. ఇష్టం లేకపోయినా ఇక చేసేదేమీ లేక ఊరుకున్నారు అందరూ. కూతురికి పెళ్లి ఘనంగా చేశాడు రాఘవయ్య. ఆనాటి నుండి ఈ రోజు వరకు వాళ్ళు సంతోషంగా ఉన్నారని, రమ కోరుకున్న మనిషితో హాయిగా ఉందని అనుకుంటున్నాడు. ఈరోజు జరిగింది తను ఎప్పుడూ ఊహించలేదు. మనసంతా గందరగోళంగా అయిపోతుంది రాఘవయ్యకి. సుజాతని లేపి మాట్లాడాలి అనుకొని మళ్ళీ తమాయించుకున్నాడు. రేపంతా తెలుసుకొని ఆ కిషోర్కి బుద్ధి చెప్పాలి. తన కూతుర్ని ఇంత బాధ పెడతాడా, అంత లోకు కట్టి మాట్లాడతాడా, అసలు వీడితో రమ ఎన్ని ఇబ్బందులు పడుతుందో ఏమో అనుకుంటూ తెల్లవారే వరకు నిద్ర లేకుండా గడిపేశాడు. యథావిధిగా సూర్యోదయం. తరువాతి పనులు జరిగిపోతున్నాయి. ఇంట్లో అందరూ వారి వారి పనుల్లో పడిపోయారు. రమా కిషోర్ ఇద్దరూ అసలు ఏమీ జరగనట్టే ఉన్నారు. రాఘవయ్యకి ఏమీ అర్థం కాలేదు. అంతా సర్దుకుందేమో అనుకున్నాడు. కానీ ఎందుకో రమని చూస్తే అలా అనిపించటం లేదు. ఇక ఉండబట్టలేక సుజాతని పిలిచి రాత్రి జరిగిందంతా చెప్పి సుజాతని రమతో మాట్లాడమని, వాళ్ళ ఇద్దరికీ అసలు గొడవ ఎందుకు జరుగుతుందో కనుక్కోమని చెప్పాడు. పెద్దగా స్పందించకుండా ఉన్న సుజాతని చూసి రాఘవయ్యకి ఆశ్చర్యం అనిపించింది. ఏంటి సుజాత, నేను చెప్పేది నీకు అర్థమవుతుందా? ఏమీ మాట్లాడవేంటి అన్నాడు సుజాత వైపే చూస్తూ. సుజాత కొంత నిరుత్సాహంగా, ఇది వాళ్ళ సొంత విషయం కదండి, మనం మాట్లాడటం అంత బాగోదేమో, కిషోర్కి ఇష్టం లేనప్పుడు రమ ఉద్యోగం చేయటం మంచిది కాదేమో అంది. రాఘవయ్యకి కాళ్ళ కింద భూమి కంపించినట్టు అనిపించింది. సుజాతేనా ఇలా మాట్లాడుతుంది అనుకున్నాడు. రమ చదువు కోసం సుజాత ఎంత కష్టపడిందో, పట్టుదలగా నిలబడిందో రాఘవయ్యకి బాగా తెలుసు. అలాంటి సుజాత ఇంత సులువుగా ఎలా రాజీ పడిందో ఆయనకి అర్థం కావడం లేదు. రాఘవయ్యకి కోపం కట్టలు తెంచుకుంది. చూడు సుజాత, నిన్నగాక మొన్నొచ్చిన వాడి కోసం రమ తన జీవితాన్ని ధారపోయ్యాలా? అసలు వాడు సరైన వాడైతే ఇలా చేయమని చెప్పడు. అలాంటి మూర్ఖుడి కోసం నా కూతురు తన ఆనందాన్ని, కష్టపడి సంపాదించిన ఉద్యోగాన్ని వదులుకొని వాడికి పని మనిషిలా పడి ఉండాలా? నేను ఒప్పుకోను. నువ్వు ఇంకొకసారి రమతో మాట్లాడి నాకు విషయం చెప్పు, నేను చూసుకుంటాను అన్నాడు. సుజాత తల ఊపి వెళ్ళిపోయింది. కానీ రాఘవయ్యకి జరుగుతున్న విషయాలు చూస్తుంటే ఉక్రోషం వచ్చేస్తోంది. కని పెంచి చదివించి ప్రాణంగా పెంచుకున్న తన బిడ్డ మీద భర్త పేరుతో ఎవడో ఇంత అజమాయిషీ చేయడం, తాను ఏమీ చేయలేని పరాయి వాళ్ళ అయిపోవటం రాఘవయ్యకి అస్సలు మింగుడు పడటం లేదు. వంటగదిలో భోజనాలకి అన్నీ సిద్ధం చేస్తుంది రమ. సుజాత రమని చూస్తూ, ఏమ్మా మొహం అలా ఉందేంటి, ఒంట్లో బాలేదా, రాత్రి సరిగ్గా నిద్రపట్టలేదా అంది యథాలాపంగా. అదేం లేదమ్మా అంది ముక్తసరిగా రమ. కిషోర్ నిన్ను బాగానే చూసుకుంటున్నాడా? నీకు అక్కడ ఇబ్బంది ఏమీ లేదు కదా? ఈసారి కాస్త సూటిగానే అడిగింది సుజాత. ఒక్కసారి తల ఎత్తి చూసి సుజాతనే చూస్తూ ఏదో చెప్పబోయి ఆగిపోయింది రమ. పర్లేదు చెప్పమ్మా, నీకేదన్నా ఇబ్బంది ఉన్నా మేము ఉన్నాం కదా అంది ప్రేమగా. రమకంట్లో నీళ్లు తిరిగాయి. అమ్మా, మనం ఎంత కష్టపడినా ఈ చదువులు ఉద్యోగాల పేరుతో ఇంటా బయట ఊడిగం చేసినా ఈ సమాజం మనకి ఎప్పటికీ విలువివ్వదమ్మా. ఎప్పుడూ మన జీవితం, మన నిర్ణయాలు వేరే ఎవరో చెప్పినట్టు జరుగుతూనే ఉంటాయి. మనం వాటిని అనుసరిస్తూ పోవాలి తప్ప మన అభిప్రాయాలు, ఆలోచనలు, ఇష్టాలు ఎవ్వరికీ అవసరం లేదు. మనం ఉన్నట్టే ఎదుటివాళ్ళు ఉంటారనుకోవటం మన తప్పే. మన కోసం మనం బతికే ధైర్యం మనకు లేదు. ఎప్పుడూ ఎవరో ఒకరి చెప్పు చేతుల్లో మన ఆత్మాభిమానం వదిలేసి బతకాల్సిందే అంది దిగులుగా. సుజాత వెంటనే రమ చెయ్యి తన చేతిలోకి తీసుకుంది. అసలు ఏం జరిగింది వివరంగా చెప్పు రమ అంటూ రమను కూర్చోబెట్టింది. నేను జర్మనీ వెళ్ళటం కిషోర్కి ఇష్టం లేదమ్మా. ఏదో కారణం చెప్పి నన్ను జాబ్ మానేయమని గొడవ చేస్తున్నాడు. అత్తయ్యకి నేను జాబ్ చేయటం ఇష్టం లేదంట. నేను వచ్చే వారం మీటింగ్ కోసం చెన్నై వెళ్ళాలి, నన్ను వెళ్ళొద్దు అంటున్నాడు. ఈ మీటింగ్కి వెళ్ళకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. నేను జర్మనీ వెళ్ళటం కుదరదు. నేను ఇంత చెప్పినా వినడం లేదు. అసలు జాబ్ వద్దు అంటున్నాడు అని విషయం చెప్పింది. మీ పెళ్ళికి ముందే కిషోర్కి తెలుసు కదా నువ్వు జర్మనీ వెళ్ళేది. మరి ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? నేను మీ నాన్నకు చెప్తాను, అంతా ఆయనే చూసుకుంటారు, నువ్వేం బాధపడకు అని సర్ది చెప్పింది సుజాత. ఏం చెప్తావమ్మా నాన్నకి? నాన్న కూడా అంతే కదా. నిన్ను చదివిస్తాను అని తాతయ్యకి మాటిచ్చి నిన్ను పెళ్లి చేసుకున్నాడు. కానీ తర్వాత ఏం చేశాడు? వీళ్ళందరూ ఒకటే,
కుదిరినంత వరకు మంచి మాటలతో మోసం చేస్తారు. మనం మోసపోయి కూడా వీళ్ళని ప్రేమగా చూసుకోవాలి అని ఎలా కోరుకుంటారో అర్థం కాదు నాకు. మాటలకి చేతలకి అస్సలు పొంతనే ఉండదు. మనం కళ్ళు మూసుకొని మనసు చంపుకొని బతకడమే గొప్ప బతుకని మురిసిపోవాలి. వీళ్ళకి పని మనుషులు కావాలి, అది కూడా చదువుకున్న పని మనుషులు కావాలి. రోజులు మారాయి కానీ ఏదీ మారలేదు. అంతా అలానే జరుగుతోంది, అలానే జరుగుతూ ఉంటుంది కూడా. సుజాత తలదించుకొని నిలబడింది. అతి కష్టం మీద నోరు తెరిచింది కానీ నోటి నుండి మాట రాలేదు. తన మనసులో ఎక్కడో దాచిపెట్టుకున్న గాయం బాధపడిన అంతా కళ్ళ ముందుకు వచ్చేసింది. రమకు ఏం చెప్పాలో ఎలా అనునయించాలో తెలియలేదు. ఆయన నీ విషయంలో అలా చెయ్యరు రమ్మా, నువ్వు ఒక్కసారి మాట్లాడు అని మాత్రం చెప్పగలిగింది. అవునమ్మా, నాకు సాయం చేస్తారు నాన్న, ఎందుకంటే నేను కూతుర్ని, తన కన్న కూతుర్ని కదా, అందుకు. ఆ రోజు నాన్నమ్మకి ఇష్టం లేదని నీ చదువుకు అడ్డు నిలిచారు. ఇక్కడ మంచి చెడులు తప్ప తప్పు ఒప్పులు ఏమీ లేవు. ఆ రోజు స్వార్థమే, ఈరోజు స్వార్థమే. ఇన్ని సంవత్సరాల్లో నీ బాధ ఎప్పుడూ నాన్నకు కనిపించలేదు. అలాంటిది ఈరోజు కిషోర్కి మంచి చెడు ఎలా చెప్తారు? చెప్పినా కిషోర్ ఎందుకు వింటాడు? నువ్వు ఈ ఇంటికి కోడలుగా ఎలా వచ్చావో ఆ ఇంట్లో నేను కూడా అంతే కదా. నొప్పి మనది అయినప్పుడు మాత్రం విలువలు, హక్కులు, ప్రేమలు అన్నీ గుర్తొస్తాయి. నాకు తెలిసి నాన్నకి కిషోర్కి ఏం తేడా లేదు, ఇద్దరూ ఒకటే. నేను నాన్న సాయం తీసుకోవాలనుకోవటం లేదమ్మా, నేను నిర్ణయించుకున్నాను. నేను విడాకులు తీసుకుంటాను. ఈ రాజీ బతుకు నా వల్ల కాదమ్మా. పెళ్ళంటే ఇద్దరూ కలిసి బతకాలి కానీ ఒకరి సంతోషం కోసం ఇంకొకరి కలలు, సంతోషం దోచుకోకూడదు. నీకు ఉన్నంత ఓపిక నాకు లేదమ్మా. నీకు ఇది తప్పననిపిస్తే నన్ను క్షమించు అంటూ రమ సుజాతను హత్తుకుంది. సుజాత మొత్తం నీరైపోయింది. గది బయట ఉండి అంతా వింటున్న రాఘవయ్యకి రమ ఒక్కో మాట ఒక్కో చంపదెబ్బలా తగిలింది. రాయిలా అక్కడ నిలబడిపోయాడు. తను ఇన్ని సంవత్సరాలుగా తెలిసి కూడా తెలియనట్టు, పెద్ద విషయాలు కానట్టు నటిస్తూ వచ్చిన తప్పులన్నీ కళ్ళ ముందు కదలాడాయి. తనకి అంతా తెలుసు. సుజాతకి ఇచ్చిన మాట, తల్లి మాట విని తన స్వార్థం కోసం తప్పిన మాట. ఆ రోజు సుజాత తండ్రి కూడా ఇలాగే ఎంతో క్షోభ అనుభవించాడు. కానీ కూతురు కాపురం కోసం నోరు మెదపలేదు. తల్లి లేని పిల్లని ఇంట్లో ఒక్కదాన్నే వదిలి నేను పనికి వెళ్ళలేకపోతున్నాను. సుజాతకి చదువు అంటే చాలా ఇష్టం బాబు. మీరు పెళ్లి తర్వాత కూడా చదివిస్తాను అంటే పెళ్లి చేస్తాను. తన చదువు ఖర్చు నేనే చూసుకుంటాను అని పెళ్లికి ముందే చెప్పాడు రాఘవయ్య మామగారు. రాఘవయ్య చాలా సంతోషంగా ఒప్పుకున్నాడు. పెళ్లి జరిగాక నెమ్మదిగా అంతా మారిపోయింది. సుజాత అత్తగారు ఉచితంగా పనిచేసే పని మనిషిని వదులుకోలేక చదువు కుదరదు అని చెప్పింది. ఇప్పుడు చదివి ఉద్యోగాలు చెయ్యాలా, ఊళ్ళేలాలా అంటూ చెప్పి దెప్పి పొడిచింది. రాఘవయ్య అంతా చూస్తూ మౌనం వహించాడు. తల్లి చేసే తప్పని తెలిసిన సుజాతని బలి ఇచ్చేశాడు. మామగారు పడే బాధ, సుజాతలో ఉన్న వేదన అన్నీ రాఘవయ్యకు తెలుసు. తన కళ్ళ ముందే సుజాత జీవం లేకుండా తిరుగుతున్నా, నవ్వు మర్చిపోయి పనిచేసే యంత్రంలా మారిపోయినా తను చలించలేదు. ఇది పేరు పెట్టని బానిసత్వం కాదా? రాఘవయ్య సిగ్గుపడ్డాడు, కన్నీరు కార్చాడు. కానీ ఇప్పుడు తను ఏదీ మార్చలేడు. చేయగలిగిన నాడు తనకి అవసరం అనిపించలేదు. ఇప్పుడు చేయటానికి ఏమీ లేదు. రమ చెప్పిన ప్రతి మాట నిజం. మన మంచి చెడులన్నీ నీటి మీద రాతలు. అమ్మకి, అక్కకి, కూతురికి ఒక న్యాయం, భార్యకి మరొక న్యాయం ఉండదు కదా. మన బంధాలను బట్టి మన ఆలోచనలు, తప్పు ఒప్పులు మారిపోతుంటే న్యాయాలు ఎక్కడ తెలుస్తాయి? తన తల్లికి సుజాత కోడలు కాకుండా కూతురైతే ఇలా చేస్తుందా? తల్లి మీద ప్రేమ ఉంటే భార్య జీవితం బలి చేయటం ఏ విధంగా న్యాయం? మనిషిని మనిషిలా చూడాలి, తప్పుని తప్పులాగే చూడాలి. మనకు నచ్చిన వాళ్ళు చేసినంత మాత్రాన తప్పులు ఒప్పులు కావు. అలాంటి వాళ్ళని సమర్థించిన వాళ్ళు నేరస్తులు కాకపోరు. తాను తన తల్లితో మాట్లాడి ఉండవచ్చు, సుజాతను చదివించి ఉండవచ్చు, కానీ ఆ పని చేయలేదు. ఇప్పుడు కిషోర్ని తప్పటంలో అర్థం లేదు. 6 అడుగుల రాఘవయ్య సిగ్గుతో కుంచుకుపోయాడు, మరగుజ్జు అయిపోయాడు. సుజాత రమను తీసుకొని వంటగది నుండి బయటకు వచ్చింది. రాఘవయ్యకి ఇప్పుడు సుజాత మొహంలో అలసట కనిపించలేదు. బేలగా, దీనంగా అస్సలు లేదు. తన కూతుర్ని సరిగా పెంచాను అనే గర్వం, తనకి ఆనాడు లేని ధైర్యం, ఆత్మవిశ్వాసం ఈరోజు తన కూతురికి ఉన్నాయన్న ఆనందం ఆమె కళ్ళల్లో మెరుస్తోంది. కథ మీకు నచ్చిందా అండి? రమ తీసుకున్న నిర్ణయం మంచిదేనా?
ఉద్యోగం కోసం విడాకులా? సరైనదే అంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. అలాగే మీకు ఎలాంటి కథలు కావాలో కూడా కామెంట్ చేయండి. మీ శాంతి.